క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి మరి పండగలకి అందరూ కూడా ఊర్లకు వెళ్తూ ఉంటారు. అయితే బంగారం ఎక్కడ దాచుకోవాలనేది పెద్ద సమస్య అయిపోయింది ఇప్పుడు అందరికీ కూడా. బంగారం రేట్ ఏమో విపరీతంగా పెరుగుతోంది. ఇంట్లో దాచిపెట్టుకుని తాళం పెట్టుకుని వెళ్తేనేమో ఇల్లును దోచేస్తున్నారు, ఇంటి మీద వేసుకుని వెళ్తే మెడలో ఉన్నవి దోచేస్తున్నారు. అందులోనూ ఇప్పుడు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ బస్సులు ఉండడం వల్ల ఆడవాళ్ళు విపరీతంగా బస్సులు ఎక్కడం, ఆడవాళ్ళలోనే కిలాడీ లేడీలు ఉంటున్నారు. చూడ్డానికి అందరూ ప్రయాణికుల్లాగానే ఎక్కుతున్నారు. అందులోనే నలుగురేసి ఐదుగురేసి గ్రూపుల కింద ఎక్కి ఆ జనాలతోనే ఒకరొకరు తొక్కిసలాటలు చేసి మెళ్ళో ఉన్న పుస్తల తాళ్ళని కొట్టేస్తున్నారు. అయితే నిన్న గుంటూరులోనూ ఇలాగే రద్దీగా ఉన్న బస్సులో చాలా మంది ఎక్కారు. నలుగురు ఆడవాళ్ళు గ్రూపులుగా వచ్చి ఒక పెద్ద ఆవిడ మెళ్ళలో ఉన్న మంగళసూత్రాల గొలుసులు లాగేశారు. అలాగే ఇంకొక ఆవిడ మెళ్ళలో ఉన్న పుస్తల తాడుని కూడా కొట్టేశారు. ఆవిడ గట్టిగా కేకలు పెట్టి నా గొలుసుపోయిందని అనగానే ఆ బస్సులో ఉన్న నలుగురు ఆడవాళ్లు గబగబా దిగి కిందకి వెళ్ళిపోతున్నారంట. వెంటనే ఆ బస్సులో కండక్టర్ గారికి అనుమానం వచ్చి ఆ నలుగురు ఆడవాళ్లు వెళ్ళిపోతున్నారు, ముందు పట్టుకోండి అని చెప్తే ఆ బస్సులో ఉన్న కుర్రాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనకాల వెళ్లి ఆ నలుగురు ఆడవాళ్ళని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. వాళ్లే దొంగతనం చేశారని తేలింది. ఇది గుంటూరు దగ్గర జరిగింది. కాబట్టి బస్సులు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, మెళ్ళలో వస్తువులు వేసుకోకుండా ఉండడమే మంచిది. ఇప్పుడు తెలుగుగా ఎలా ఆలోచిస్తున్నారనంటే ఈ కిలాడీ లేడీలు ఏం చేస్తున్నారంటే పెద్దవాళ్ళు వేసుకునేవి ఖచ్చితంగా బంగారమే అవుతాయని వాళ్ళవే కొట్టేయాలన్న ఆలోచనతోటి పాపం ఒక 60 ఏళ్ళు అలా దాటిన వాళ్ళ దగ్గర కొట్టేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు మెళ్ళలోంచి కొట్టేసినా సరే పాపం వాళ్ళు గమ్ముని గుర్తించలేకపోతారు, వయసులో పెద్దవాళ్ళు కదా. అందుకని ఈ కిలాడీ లేడీలు కూడా తెలివిగా ఆలోచించి వయసులో పెద్దవాళ్ళ దగ్గరే వీళ్ళు దొంగతనాలు చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. బస్సులెక్కి ప్రయాణాలు చేసేవాళ్ళు ఆడవాళ్ళతోటి జాగ్రత్తగా ఉండండి. మన పక్కనే ఉన్నారు కదా, మన తోటి ఆడవాళ్లే కదా అని మీరు నమ్మారనంటే వాళ్ళు దొంగలో కిలాడీ లేడీల్లో ఎవరనేది మనకు అర్థం కాదు. ఈ సంక్రాంతి నెల మొత్తం కూడా బస్సులు రద్దీగా ఉంటాయి. మీ విలువైన వస్తువుల్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే నిన్న హైదరాబాద్ లో కూడా తాకట్టు పెట్టిన బంగారాలన్నీ ఉన్నట్టుండి మొత్తం ఫ్యామిలీ వెళ్ళిపోయారంట. అంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. అక్కడ పాపం మధ్యతరగతి వాళ్ళు పిల్లల చదువుల కోసమో పెళ్లిళ్ళ కోసమో ఇంట్లో అవసరాల కోసమో ఏదో ఒక దానికోసం వెళ్ళి తాకట్టు పెట్టుకుంటూ ఉంటారు బంగారం. ఎక్కువగా మార్వాడి వాళ్ళు హైదరాబాద్లో ఉంటూ ఉంటారు. వాళ్ళు నమ్మకంగా చాలా సంవత్సరాలుగా అక్కడే ఉంటూ ఉంటారు. ఒక సొంత ఇల్లు, వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడే ఉండేసరికి ఆ చుట్టుపక్కల ఉన్న జనాలందరికీ నోటెడ్ అయిపోతారు. పలానా ఆయన ఎన్నో సంవత్సరాలుగా ఉన్నాడు, ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఇక్కడ ఆస్తులన్నీ ఉన్నాయిలే, వీళ్ళు ఎక్కడికి వెళ్తారని మనం అనుకుని నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాకట్లు పెట్టుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. నిన్న మార్వాడి అతను హైదరాబాద్లో ఫ్యామిలీ వెళ్ళిపోయారంట. అక్కడ బాధితులందరూ పాపం వచ్చి మేము ఎంత బంగారం తాకట్టు పెట్టాము, ఈయన దగ్గరేమో నెల మేము స్కీమ్ కట్టాము. గోల్డ్ షాప్ నడుపుతారు మార్వాడి వాళ్ళు. మా దగ్గర ఇంత నెల స్కీమ్ కట్టండి, మీరు ఇంత బంగారం కొనుక్కోండి అని బంగారం షాపుల వాళ్ళు ఎలా కట్టించుకుంటున్నారో అలాగే కట్టించుకున్నాడంట అతను కూడా. వాళ్ళ దగ్గర పాపం అన్ని డబ్బులు, ఈ స్కీముల్లో కట్టిన డబ్బులు ప్లస్ ఈ తాకట్లు పెట్టిన బంగారం మొత్తం అన్ని తీసుకుని ఉడాయించి వెళ్ళిపోయాడు. పాపం ఆయన దగ్గర డబ్బులు కట్టిన వాళ్ళు, తాకట్లు పెట్టుకున్న వాళ్ళు అందరూ వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. నువ్వెంత కట్టావు అని పాపం ఒకరికొకరు తెలియక పాపం లబో దిబోమని ఏడుస్తున్నారు. అక్కడ ఉన్నది అందరూ కూడా పాపం మిడిల్ క్లాస్ వాళ్ళు, పాపం లో మిడిల్ క్లాస్ వాళ్ళు, పేదవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కష్టం చేసుకుని రూపాయి పోగేసుకుని బంగారం కొనుక్కుందాం కదా అని ఇలా స్కీములు కట్టి ఇలా మోసపోయారు. ఇప్పుడు అసలు అతను దొరుకుతాడా, వీళ్ళ సొమ్ము ఇస్తాడా అనేది కూడా గ్యారంటీ లేదు. ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. మన వస్తువులు తీసుకువెళ్ళి బ్యాంకులో పెట్టుకుందామన్నా మోసాలు జరుగుతున్నాయి. ఇంట్లో పెట్టుకున్నా దొంగల భయానికి భయపడే పరిస్థితి. ఇగో ఒంటి మీద వేసుకుని ప్రయాణాలు చేస్తుంటే బస్సుల్లోనూ కొట్టేస్తున్నారు, ట్రైన్లోనూ కొట్టేస్తున్నారు. బయట పరిస్థితి ఈ రకంగా ఉంది. మరి పండగ కదా, మరి బంగారం వేసుకోకుండా ఎలాగా చుట్టాలందరూ ఉంటారు. ఇలాంటప్పుడు బంగారు నగలు వేసుకోకుండా ఇంకెప్పుడు వేసుకుంటామన్న ఇదిలోనూ ఆడవాళ్ళు మరి బ్యాగుల్లో పెట్టుకుని వెళ్తారో, మరి ఒంటి మీద వేసుకుని వెళ్తారో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ ఫ్రీ బస్సులు ఉండడం వల్ల విపరీతమైన రద్దీ పెరిగిపోయింది. మామూలుగా ఉట్టి రోజుల్లోనే ఆడవాళ్ళు పొలవమంటూ ఎక్కేస్తున్నారు. ఇప్పుడు ఈ పండగ రోజులు అనేసరికి, ఫ్రీ అనేసరికి ఎక్కడ పడితే అక్కడికి ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోతున్నారు. అది అవసరమా కాదా అని కూడా ఆలోచించట్లేదు, అది అర్జెంట్ పని అని కూడా చూసుకోవట్లేదు. దొరికిందే సందడాని అన్నట్టు సరదాగా తిరిగొద్దాం అని అన్నట్టు కూడా వెళ్ళిపోయి ఇలాంటి దొంగతనాలు కూడా చేస్తున్నారు. మీ బ్యాగులు, విలువైన వస్తువులు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి ప్రయాణాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే. ఇక్కడ ఏం చేస్తారంటే ఇంటికి తాళం పెట్టేసి ఇంట్లో ఉంటే సేఫ్టీగా ఉంటాయి కదా అని చెప్పేసి మామూలుగా వెళ్ళిపోతూ ఉంటారు. మీరు తిరిగి వచ్చేసరికి మీ ఇంట్లో మరి మీ వస్తువులు ఎంత జాగ్రత్తగా ఉన్నాయో అది కూడా గమనించుకోండి. ఈ సంక్రాంతి పండుగ వచ్చింది అని అంటే దొంగలకు పండుగ. ఎందుకంటే అందరూ సిటీల నుంచి ఊర్లకు వెళ్ళిపోతూ ఉంటారు. సిటీలో విపరీతంగా దొంగతనాలు జరుగుతాయి. పోలీసులు కూడా చెప్తా ఉంటారు, మీరు ఊర్లకి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, మీరు సీసీ కెమెరాలు పెట్టుకోండి, మీ విలువైన వస్తువులన్నీ జాగ్రత్త అన్నీ చూసుకుంటూ ఉండండి అని చెప్తా ఉంటారు. మరి ఊర్లకు వెళ్లే వాళ్ళు ఆనందంగా మనం సరదాగా ఎంజాయ్ చేద్దామని ఊరు వెళ్ళిపోవాలని అడవిలో ఉంటారు. కానీ మీ ఇంటి పరిస్థితి ఏంటనేది ఎవరు గమనించుకోరు.
కాబట్టి ఇంట్లో విలువైన వస్తువులను ఎక్కడ దాచుకోవాలనేది మీరే డిసైడ్ చేసుకుని భద్రంగా పెట్టుకుని వెళ్ళండి. అందులో ఇప్పుడు ట్రైన్లు ఎక్కినా కూడా భయంగానే ఉంది. ట్రైన్లో కూడా దొంగతనాలు జరిగిపోతున్నాయి. ఏసీ బోగిల్లో కూడా దొంగతనాలు జరుగుతున్నాయి. పోలీసులు చెప్తున్నారు ఏసీ బోగి అని అంటే అంత సేఫ్టీగా ఉంటుంది, బయటవాడు ఎవడు ఎక్కడలే అని అనుకుంటారు. కానీ అందులో తుడవడానికి వచ్చేవాళ్ళు, పని చేసేవాళ్ళు, ఈ టీలు ఇలాంటివి అమ్మేవాళ్ళు, ఇలాంటి వాళ్ళ వల్ల కూడా దొంగతనాలు జరుగుతాయి. మీరు జాగ్రత్తగా ఉండండి. ఏసీ బోగి ఎక్కాం కదా అని చెప్పేసి మీ బంగారు నగల్ని వాళ్ళ ముందర చూపించుకోవడం, బ్యాగుల్లో పెట్టుకోవడం ఇలాంటివి మాత్రం చేయకండి అని పోలీసులు కూడా చెప్తున్నారు. ప్రయాణాలు చేసేవాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే సొంత వెహికల్స్ లో వెళ్లేవాళ్ళు, కారులో వెళ్లే వాళ్ళకైతే ఏమీ ఇబ్బంది లేదు. మీరు కూడా తీసుకుని వెళ్ళిపోయి మళ్ళీ చక్కగా కూడా తీసుకుని రండి. అదే బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు సంక్రాంతి పండుగకి హైదరాబాద్ కనుక ఖాళీ అయ్యిందని అంటే ఎన్ని దొంగతనాలు జరుగుతాయో ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటాయి అనమాట. మనమేమో ఊరు వెళ్లి సంక్రాంతి పండుగని ఎంజాయ్ చేస్తాం, దొంగలు వచ్చి మన ఇంట్లో పండుగను చేసుకుంటారనమాట. ఇది పరిస్థితి. కాబట్టి హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళు, ప్రయాణాలు చేసేవాళ్ళు మీ విలువైన బంగారు వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ బస్సు ప్రయాణాలు చేసే ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పక్కనే ఉంటారు కిలాడీ లేడీలు, జాగ్రత్తగా చూసుకోండి. ఆడవాళ్ళకే శత్రువులు అని అంటాను చూసారా, ఇలాంటిదే అన్నమాట. మన పక్కనే ఉండి మనతో మంచితనంగా మాట్లాడుతూనే మన ఒంటి మీద ఉన్న నగలను కొట్టేసే వాళ్ళు ఉన్నారు. ఈ బంగారం రేటు పెరగడం ఏమో గానీ మన ప్రాణానికి తిప్పలు వచ్చేలాగా ఉన్నాయి. ఒక్కసారి పోయింది అని అంటే మళ్ళీ కొనుక్కునే పరిస్థితి లేదు. అన్ని ఆశలు వదులుకోవాల్సిందే. అలా ఉంది పరిస్థితి. కొంతమంది అయితే అసలు ఈ గోలంతా ఎందుకు, మనం రిజర్వేషన్ చేయించుకున్న బస్సులు ఎక్కలేము, ఆ ట్రైన్లు ఎక్కలేము, ఇంక ఈ ట్రావెల్ బస్సులు అయితే ప్రమాదాలు జరుగుతున్నాయి, అది ఎక్కాలన్న భయంగానే ఉంది. అందులోనూ ఇప్పుడు విపరీతమైన చలి ఉంది. ఇంత చలిలో పడి అడావుడి పడి ఊరు వెళ్ళకపోతే ఏమైంది, ఇంట్లో కూర్చుంటేనే బెటర్ అని చెప్పేసి కొంతమంది అలా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. చక్కగా నన్ను అడిగితే అలాంటి వాళ్ళ పనే బెటర్ అనిపిస్తుంది. కానీ పండగ అన్నప్పుడు మరి అందరూ కలుసుకుంటారు, సంవత్సరానికి ఒక్కసారి ఖచ్చితంగా వెళ్ళాలి కదా అన్న ఆలోచనతోటి వెళ్లే వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించుకోండి. అలాగే మీరు ఇంటికి తాళాలు పెట్టేటప్పుడు కూడా 1-4 సార్లు ఇంట్లోవి అన్ని గమనించుకొని అప్పుడు ప్రయాణాలు చేయండి. ఈ రోజుల్లో ఏదన్నా పోయిందని అంటే కొనుక్కోవాలన్నా చాలా కష్టంగా ఉంది. ఈ రోజుల్లో బంగారం పోయిందని అంటే ఇంకా ఆశ వదులుకోవడమే, కొనుక్కునే పరిస్థితి లేదు. అలా ఉంది పరిస్థితి. ప్రయాణాలు చేసే వాళ్ళందరూ 1-4 సార్లు జాగ్రత్తగా అన్ని చూసుకుని అప్పుడు ఊర్లకు వెళ్ళండి.